నమస్తే, వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. క్రియేటివిటీ, సృజనాత్మకతకు ప్రతీకగా నేడు మనతో శ్రీమతి అంగర సావిత్రి గారు ఉన్నారు. చదువు యొక్క పరమార్థాన్ని గ్రహించడం మాత్రమే కాకుండా ఆవిడ ఒక మంచి క్రియేటివ్ ఆర్టిస్ట్ కూడా. అసలు ఆవిడ క్రియేటివిటీ ఏమిటి, ఏం చదువుకున్నారు, ఏం చేశారు, ఎందుకు ఆవిడ ఇంత ఫేమస్, మనం ఎందుకు ఆవిడ దగ్గర నుంచి నేర్చుకోవాలి, ఏం నేర్చుకోవాలి, ఆవిడ మాటలోనే తెలుసుకుందాం రండి. నమస్తే అండి. నమస్తే. అసలు ఈ క్రియేటివిటీ ఇన్ని వస్తువులు చేశారు కదా, అసలు ఏదో చెయ్యాలి అన్న ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది మీకు? నాకు చిన్నప్పటి నుంచి కూడా సీదాగా ఉండడం అంటే అన్నీ మామూలు కామన్గా కాకుండా దాంట్లో ఒక ప్రత్యేకత ఉండాలి అని ఉండేది ఉద్దేశం. అది చిన్నతనం కాబట్టి అంత పెద్దగా నేను చేసుకోలేకపోయాను. అంటే అప్పటికి కూడా ఏదైనా నాకు ఈ పేపర్స్, కలర్ పేపర్స్ అలాంటివి ఏమన్నా కనిపిస్తే అవి అంటే కలర్ పేపర్స్ కూడా మనం కొనక్కర్లేదు, ఒక్కొక్కప్పుడు మరి గిఫ్ట్ పేపర్స్ కింద అలాగ వస్తాయి. అటువంటి కూడా దాచిపెట్టి వాటితో ఏదో పువ్వు దండలు, అప్పుడు మా చిన్నతనాలు కాబట్టి మా అమ్మకి పూజ చేసుకున్నందుకు దండలు కట్టిస్తూ ఉండేది అనమాట. అలాగా కాగితాలతోటి దండలు కట్టి, అసలు రంగుల కాగితాలని ఇంత అందంగా మలచచ్చు అన్న అది స్టార్టింగ్ అనమాట. అది చిన్నతనం అనుకోండి. అది మెల్లిమెల్లిగా తర్వాత చదువులో మేము చదువులో పడ్డాక కొంచెం చదువు బాగానే, అంటే మా ఇంట్లో ఏమిటంటే నేనే ఫస్ట్. మా ఇంట్లో ఎవరు ఆడపిల్లలు ఎవరిని చదివించలేదు. మా తాతగారు టీచర్ అయినప్పటికీ కూడా మా మేనత్తలు కానీ ఎవ్వరూ చదువుకోలేదు, నన్ను ఒక్కరితోనే చదివించారు. ఎందుకంటే అది అందువల్ల ఏమిటంటే మాకు అదొక విధమైన స్పెషల్గా ఉండేది అనమాట. మమ్మల్ని చదివించేస్తున్నారు అని మా అందరిలాగా వదిలిపెట్టేయకుండా. అందుకని బాగా చదువుకునేవాళ్ళం. చదువుకుని అందరూ చదువుకుంటే మామూలే కదా, అందరూ చాలా బాగా చదువుకుంటే ఇంకా ఉత్సాహం వచ్చి అలాగా మేము నేను అంతా బాగా స్కూల్ ఎడ్యుకేషన్ ఏజ్లో మీరు చదువుకోవడమే పెద్ద గొప్ప పని కుటుంబ నేపథ్యంలో సాధారణంగా. అందులోనూ ఇంత గ్యాప్ వచ్చిన తర్వాత దాదాపు ఒక 19 ఏళ్ళు గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ మీరు దాన్ని కొనసాగించారు. అందులోనూ వివిధ సబ్జెక్టుల్లో, అన్ని విద్యార్హతలు, అన్ని డిగ్రీలు సంపాదించారు. అది ఎలా సాధ్యమైంది అసలు? అంటే ఇప్పుడు పెళ్ళయ్యాక అప్పుడు మాకు చిన్నతనాల్లోనే నాకు చాలా 19 ఇయర్స్కే పెళ్లి చేసేసారు నాకు కూడాను. సరే సంసారంలో పడినప్పుడు కూడా మా పిల్లలు కొంచెం చదువులకు వచ్చేటప్పటికి నేను వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉండేదాన్ని. అలాగే ఎప్పుడు తర్వాత ఏంటంటే నాకు రీడింగ్ హ్యాబిట్ ఉండేది. నేను చాలా పుస్తకాలు, ఇంకే ఇంగ్లీషు తెలుగు, అప్పుడు అంత పెద్దగా హిందీ లేదు కానీ ఇంగ్లీష్ తెలుగు పుస్తకాలు నేను అప్పుడు లైబ్రరీలు ఉండేవి, బాగా చదువుతూ ఉండేదాన్ని. అందువల్ల నేను అలా మెల్లిగా పిల్లల్ని ఎంకరేజ్ చేశాను అనమాట. అలా 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 వాళ్ళు బాగానే పైకి వచ్చారు పిల్లలు కూడాను. అదే మా వారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, తను కాలేజీ ప్రిన్సిపాల్గా చేశారు. తను హైదరాబాదు ట్రాన్స్ఫర్ అయ్యాక అందరూ పిల్లలు అప్పటికప్పుడే నాతో ముగ్గురే ఉండేవారు వాళ్ళు, మా అమ్మాయిలు ముగ్గురును. వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయేవారు. ఏం చేయాలా చెప్పానుగా నేను కొంచెం నా మైండ్ ఎలా ఉంటుందంటే ఎప్పుడు ఇట్ షుడ్ బి ఎంగేజ్డ్ ఎవ్రీ టైం. సో మొత్తానికి నేను అన్నాను, అప్పటికప్పుడే నేను బీఎస్సీ కంప్లీట్ చేసేసాను. పెళ్ళికి ముందే నా బీఎస్సీ డిగ్రీ అయిపోయింది. పెళ్ళిగా ఫస్ట్ ఇయర్ అయింది, సెకండ్ ఇయర్ నేను ముందే చెప్పామన్నమాట. నేను చెప్పాను, మా వారు మాకు మేనమా వరుస అవుతారు, ముందే కండిషను నేను డిగ్రీ చేస్తాను అని, పెళ్లి చేసుకున్నా సరే చేశాను. నాకు యూనివర్సిటీ ఫస్ట్ అది వచ్చింది డిగ్రీ. దాంట్లో విజయనగరంలో. మీరు స్కూల్ చదువు నుంచి చెప్పండి. అంతా అంటే మేము విజయనగరంలో పెరిగాం. అంటే మా నాన్నగారు చిన్నప్పుడే పోయారు. నాకు ఐ థింక్ 12 ఏళ్ల వయసులో మా తాతగారు మా నాన్నగారు పోతే మేము మా నాన్నగారు తాతగారు ఆయన దగ్గర పెరిగాం. నేను మా తమ్ముడు, మిగతా చెల్లెళ్ళు తీసుకొని మా అమ్మ పుట్టింటికి వెళ్ళిపోయింది. మా ఇద్దరు అక్కడ, నా చదువు అంతా అక్కడ మున్సిపల్ హై స్కూల్, విజయనగరంలో మున్సిపల్ హై స్కూల్. అది కూడా అంతే, స్కూల్ ఫైన్లు అక్కడప్పుడు కూడా నాదే ఫస్ట్. స్కూల్లో ఇంక వేరే ఎవరికి ఫస్ట్ మార్క్ లేరు అంతే. అలాగా ఇంటర్మీడియట్
యూనివర్సిటీ ఫస్ట్ వచ్చింది అక్కడ కూడా నాకు అంతా కూడా గోల్డ్ మెడల్ విజయనగరం వచ్చింది. అండి? అక్కడ కూడా విజయనగరం మహారాజాస్ కాలేజ్ అని ఉండేది, అప్పుడు ఒకటే కాలేజ్ ఉండేది, మహారాజాస్ కాలేజ్. తర్వాత బీఎస్సీ ఓకే. దాంట్లో అక్కడే సేమ్ అక్కడే కంటిన్యూ అయ్యాను నేను. బీఎస్సీ కూడా అక్కడ అక్కడ కూడా ఫస్ట్ ఇయర్ లేదు, సెకండ్ ఇయర్ కూడా అక్కడే. ముందే చెప్పాను నేను సెకండ్ ఇయర్ కూడా రాను, నేను కంప్లీట్ అయితే కానీ రాను అని చెప్పాను, ఎందుకంటే ఒకే చోట ఉంటే బాగుంటుంది కదా. తర్వాత మా లెక్చరర్స్ కూడా చెప్పారు, వద్దమ్మా నువ్వు వెళ్ళిపోకు, ఇక్కడే కంటిన్యూ చెయ్యాలి. సరే అయిపోయింది. ఆ తర్వాత వెళ్ళాను. మా వారు కూడా తను కాలేజీలో లెక్చరర్ చేస్తుండేవారు అప్పుడు. సరే మెల్లిగా పిల్లలు అదంతా అయిపోయాక ఈ మొత్తం ఈ పిల్లలు చదువుతున్నప్పుడు కూడా డిగ్రీ అయిన తర్వాత పిల్లలు పుట్టారు. తర్వాత మీ పిల్లలు చదువు మా వాళ్ళ చదువులు వాళ్ళ దాంతా చూసుకుని హైదరాబాద్కి తనకి ట్రాన్స్ఫర్ అయింది. చేశాక నేను అన్నాను అనమాట, ఊరికే కూర్చుంటే నాకు తోచటలేదు, నేను బీఎడ్ చేస్తాను అంటే మా వారు ఒక కండిషన్ పెట్టారు. తను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కదా, అప్పుడే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉండేవి. ఇది వరకు అప్పుడు అంటే ఏ కాలేజీ అది ఉండేది, మరి అప్పుడు నాకు అంత పెద్దగా తెలియదు. ఎంట్రన్స్ రాయాలి, ఎంట్రన్స్లో క్వాలిఫై అయితేనే. అప్పుడు ఇన్ని సీట్లు లేవు కదా, ఇన్ని కాలేజీలు లేవు, 3 or 4 ఉండేవి అంతే. ఐ థింక్ 3 కాలేజీలు ఉండేవి అప్పుడు. సరే నువ్వు తెచ్చుకుంటే నాకే అబ్జెక్షన్ లేదు. తనకి ఎప్పుడు నన్ను ఎంకరేజ్ చేశారులేండి. తను నా చదువుని తను ఎప్పుడు డిస్టర్బ్ చేయలేదు. నా అప్లికేషన్ ఫామ్స్ అన్నీ తనే ఫిల్అప్ చేసేవారు దేనికైనా సరే. సరే బీఈడీలో నాకు చెప్పాను 6th ర్యాంక్ వచ్చింది. ఆవిడ ఆశ్చర్యపోయారు. ఆంధ్రమాల సభ ప్రిన్సిపాల్ లక్ష్మి గారు అని ఉండేవారు. ఆవిడ ఏంటమ్మా ఈ 4 నేను 57లో పాస్ అయ్యాను, 76లో బీఎడ్ చేశా, జాయిన్ అయ్యా. చాలా ఆశ్చర్యపోయారు అనమాట చూసేవాడ. ఏంటి ఇలాగంటే ఏమో నాకు తెలియదండి. అసలు మొత్తానికి అదే అయిపోయింది. వెంటనే నాకు ఈ సత్యసాయి స్కూల్లో వచ్చింది. ఎక్కడ? ఇక్కడ మసప్ ట్యాంక్లో ఉండేది. సత్యసాయిబాబా గారు తెలుసు కదా, పుట్టపర్తి, ఆయన పెట్టిన స్కూల్ అది. అప్పుడు ఆ ఏడాది సరే అన్నిటికీ మా వారు ఒకటే కండిషన్, నువ్వు అప్లై చేసుకో అంతే, అంతేగాని నేను ఎవరికి నో రికమెండేషన్స్. సో అలాగే నా వచ్చింది. అందరూ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకున్నారు, బట్ నా డిగ్రీలు నా మెరిట్ చూసి వాళ్ళు నన్ను తీసుకున్నారు. స్కూల్లోకి వెళ్ళాక ఇంకా పిల్లలు నాకు సైన్స్ సబ్జెక్ట్స్, నేను సైన్స్ ఇంగ్లీష్ టీచ్ చేసేదాన్ని. సో ఈ సైన్స్లో మాకు అప్పుడు అక్కడ ఎగ్జిబిషన్స్ పెడుతుండేవారు, అప్పుడు సైన్స్ ఎగ్జిబిషన్స్ పెడుతుండేవారు. నేను పిల్లలకి అన్ని దాంట్లో అలాగా మోడల్స్ చేయడం స్టైల్లో. అందుకే ఎప్పుడు వెళ్ళినా ఒక ప్రైజ్ వచ్చేది. అందుకని అందరూ పిల్లలు నా చుట్టూ తిరిగేవారు అనమాట. సావిత్రి టీచర్ చేస్తాం. ఒక వరుసగా చాలా రోజులు వచ్చాయి. తర్వాత ఏమో ఏమైందంటే ఇక్కడ మన స్టేట్లో వచ్చింది. తర్వాత నన్నేమో బెంగళూరు పంపించారు, సదరన్ రీజియన్కి. అక్కడ కూడా నాకు ఇచ్చారు. అక్కడ నేను ఏం చేశానంటే ఈ పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంటుందని చూసారుగా అక్కడ ఉంది, అక్కడ ఈ వైకుంఠపాళి అంటారు. తర్వాత ప్లేయింగ్ కార్డ్స్. వైకుంఠపాళి గురించి, వైకుంఠపాళి అసలు ఏంటది? వైకుంఠపాళిలో ఏంటంటే ఈ ఎన్విరాన్మెంట్ ఇదనమాట అంతా కూడా. దాంట్లో అంటే సన్లైట్ కావాలి, తర్వాత ఏమో అలాగనమాట అన్ని సైన్స్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా అందులో. మంచివన్నీ నిచ్చెనలు, చెడు అన్నీ పాములు అలాగనమాట. ఎన్విరాన్మెంట్ దాని అలాగా అదొకటి. తర్వాత ప్లేయింగ్ కార్డ్స్ అని ఈ మామూలు అట్టముక్కలకి అప్పుడు కెమిస్ట్రీలో ఎలిమెంట్స్ ఉండేవి వాళ్ళకి, వాటికి ఒక సింబల్ ఉండేది. సో దానికేమో మనం దీనికి దానికి రెండింటికి మ్యాచ్ అవుతుంది అనమాట. మ్యాచ్ అయితే అది కరెక్ట్. అలాగా గేమ్స్ ద్వారా గేమ్స్ చాలా ఇన్నోవేషన్ చేశాను అనమాట. అలాగొకటి కెమికల్ రియాక్షన్స్ ఒకటి పిల్లలకి చాలా కష్టపడేవారు పాపం, వాళ్ళ జ్ఞాపకం ఉండేది కాదు. సో దాన్ని కూడా నేనేం చేశానంటే ఇలాగా పెట్టి ఇట్లాగే ప్లేయింగ్ కార్డ్స్ లాగా ఏం లేదు, వాళ్ళకి జస్ట్ వాళ్ళకి లేకపోయినా కూడా సింబల్ పెట్టి వాళ్ళు మ్యాచ్ చేసేయగలరు. డైమండ్ ఉందనుకో, అందు మీద డైమండ్ ఉంటుంది, ఆ డైమండ్ వాళ్ళు చేసేస్తే అది కరెక్ట్ అవుతుంది. అలాగా దానివల్ల ఒక ఇంట్రెస్ట్ పుడుతుంది సబ్జెక్ట్ మీద. అలా పిల్లలు కూడా వాళ్ళు నాకంటే కొన్ని ఇంకా ఎక్కువ చేసుకొచ్చి చూపిస్తూ ఉండేవారు, నాకు పట్టుకొచ్చి. కొంతమంది ఉండేవారు పిల్లలు, మంచి పిల్లలు ఉండేవారు వాళ్ళు. అలాగా డెవలప్ చేసుకున్నాం. సరే తర్వాత ఇక మెల్లిగా నేను ఇంకా కాకినాడలో ఉండేవాళ్ళం మేము. అక్కడే ఉండగానే నేను హిందీ ఎంఏ కట్టాను ప్రైవేట్గా.
అప్పుడు మా పిల్లలందరూ చిన్నపిల్లలే. కానీ మా అమ్మ హిందీలో అన్ని తను హిందీ మీద మీకు అసలు ఇంట్రెస్ట్ ఎలా? మా అమ్మ, మీ అమ్మగారు? మా అమ్మ మా రోజుల్లో హిందీ లేదు అసలు. మా అమ్మ హిందీ చదివింది. మా అమ్మ చెప్పాను మా ఫాదర్ పోయారని, మా అమ్మ ఏం చేసిందంటే పాప హిందీ పరీక్షలు కట్టింతాను. అవును, ఆ రోజుల్లో హిందీ పండిట్స్ వస్తుండేవి కదా. సో అమ్మ మా దగ్గర అవన్నీ మా అమ్మ మా దగ్గర ఉండేది. సో తను చదువుతున్నప్పుడు దాంతో పాటు నేను కూడా చదివి నేను అలా ఇంట్రెస్ట్ డెవలప్ చేసుకున్నాను. చెప్పాను కదా, నేను లైబ్రరీ ఉంది కాకినాడలో, మంచి లైబ్రరీ ఉండేది పిఆర్ కాలేజీలో. నేను హిందీ పుస్తకాలు కావాలని లాంగ్వేజ్ కోసం చెప్పించుకు చదివాను. రామచరితమానస్ అలాంటివన్నీ అనమాట. అలా చేస్తే అక్కడ నేను హిందీ ఎంఏ ప్రైవేట్గా కట్టుకున్నాను. పాస్ అయ్యా. అక్కడ వచ్చింది ఊరికే సరదాకి అంతే. తర్వాత ఇక్కడ హైదరాబాద్ వచ్చాక ఇక్కడ జాయిన్ అయ్యాను కదా. పోనీ ఇంగ్లీష్, నాకు ఇంగ్లీష్ ఎంఏ చేయాలని చాలా కోరిక ఉండేది చిన్నప్పుడు కూడా. అప్పుడు అంత అవకాశం లేక అప్పుడు ఇక్కడికి వచ్చాక నేను మా స్కూల్ అయ్యాక ఒక ఆయన ట్యూషన్ చెప్పేవారు ఒక ఆయన అక్కడికి వెళ్ళి అక్కడ క్లాసులు అటెండ్ అయ్యి అక్కడ నేను ఎంఏ ఇంగ్లీష్ కూడా చేశాను. ఎంఏ హిందీ, ఎంఏ ఇంగ్లీష్. తర్వాత ఎంఏ పాస్ అయ్యాక కూడా ఇక్కడ సీఫెల్ అని ఉంది కదా ఇంగ్లీష్, దాంట్లో కూడా నేను ఒక సర్టిఫికేట్ కోర్స్ చేశాను. ఓకే, ఫారెన్ లాంగ్వేజ్. అది అలాగా నా ఇది ప్రస్తావన. మా పాప మా వారు బాగా హెల్ప్, ఏం లేదు వద్దని ఎప్పుడు అనలేదు అని చెప్పాను కదా. అప్లికేషన్ వారు ఎప్పుడు దాన్ని ఫిలప్ చేసేవారు దానికి. అలాగా అయింది. సరే ఇంకా తర్వాత ఇంకా కొన్నాళ్ళకి మాకు తను చెప్పాను మా వారి హెల్త్ అది కొంచెం అప్సెట్ అయ్యాక కొన్నాళ్ళు కాకుండా తర్వాత తను 2009లో పోయారు. తను పోయాక ఏమైందంటే నేను మా అబ్బాయి పెద్ద అమ్మాయి ఒక అమ్మాయి అమెరికాలో ఉంటారు ఇద్దరు. సో వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళాను. అయితే నేను గుర్తుండే వరకు 2012లో వెళ్ళినప్పుడు నాకు ఇంట్లో ఏం పని ఉండేది కాదు. మా కోడలు పాపం ఏ పని నాకు ఉంచేది కాదు. తనేమో ఆఫీస్కి వెళ్ళిపోయేది, మా అబ్బాయి ఆఫీస్కి వెళ్ళిపోయాడు, మా మనవాళ్ళు వెళ్ళిపోయాడు. నేను ఒక్కటిని తెలుసు కదా అమెరికాలో ఎలా ఉంటుందో, సైలెంట్గా ఉంటుంది. పెద్ద ఇళ్ళు ఉంటాయి వాళ్ళకి అక్కడ. ఒక్కడం కూర్చుంటే అప్పుడు మా అబ్బాయి నాకు ఇది ఐప్యాడ్ కొనిచ్చాడు. ఐప్యాడ్ చూసినప్పుడు ఈ యూట్యూబ్లో మెల్లిగా ఈ పేపర్ ట్యూబ్స్ తోటి వాళ్ళు చెయ్యడం అందులో కనిపించింది నాకు. సో మామూలు న్యూస్ పేపర్ని ఇలా రౌండ్ చుట్టి ట్యూబ్స్ అన్ని ఆ ట్యూబ్ తోటి అన్ని చాలా బాగా వస్తాయి దాంట్లో మరి మన జాగ్రత్తగా చేస్తే. తర్వాత అలా అలా అవి మొదలుపెట్టా. తర్వాత వాళ్ళకి ఏమిటంటే ఏవో లెటర్ బాక్స్లో ఓల్డ్ లెటర్స్ పడేసేవారు అన్నీ. ఆ అడ్వర్టైజ్మెంట్ అన్నీ ఉంటాయి కలర్వి, తర్వాత ఏవో డిఫరెంట్ షేప్స్ అలాంటివన్నీ ఉంటాయి, గట్టిగా ఉండేవి అలా ఉంటాయి. అవన్నీ వాళ్ళు అవతలు పడేస్తుంటే నేను ఓ రోజు జస్ట్ క్యాజువల్గా చూస్తే వాడు పడేస్తున్నాడు. ఒరే నాకు ఇవ్వరా అని మా అబ్బాయి దగ్గర అవి తీసుకుని దాంతో కొంచెం మాడిఫై చేశాను అనమాట. వాటి బేసిక్ అక్కడే ఎలా చేయడం అది, కానీ బట్ అవి దాంతో పెట్టి ఆ కలర్ కాంబినేషను అది అలాగా క్రియేటివిటీ అలా అదే ఎక్కువగా ఫస్ట్ అనమాట. ఇంకా అందుకని ఇంకా అదే అయిపోయింది. ఇంకా అందుకని ఇంకా అక్కడ చూసి ఏదైనా చూస్తే ఇది మనం చేస్తే బాగుంటుందేమో, ఇలా చేస్తే బాగుంటుందేమో అని అలాగనమాట. ఇవన్నీ కూడా నేను చేశాను అన్నమాట. ఇవన్నీ అది అన్ని వేస్ట్ మెటీరియల్ ఉండాలి, మనం ఎక్కువ ఎక్స్పెన్సివ్ చేయకూడదు. పెద్దగా ఎక్స్పెన్సివ్ ఏమి ఉండవు ఇందులో. కలర్ పేపర్స్, ఫెవికాల్ అంతే నేను యూజ్ చేసిన వారండి. నా దగ్గర పెద్ద ఇన్స్ట్రుమెంట్స్ అవి కూడా ఏమీ లేవు, ఏవో ఉన్నాయట కానీ నాకు తెలియదు. నేను మామూలుగా సీజర్స్ దాన్ని పెట్టి ఫెవికాల్ పెట్టి ఇప్పుడు ఇవన్నీ కూడా అలాగే అనమాట. అదొకటి మీరు వినాయక చవితికి కూడా వినాయకుడిని చేస్తారా? వినాయకుడు మేము కొండం మానేసాం. నేను ప్రతి ఏడు వినాయక చవితికి ఒక్క దాన్ని బట్టి ఏదో అనమాట ఊహించుకోవడం, దేవుడు అలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుందని. అప్పుడప్పుడు మనకి కనిపిస్తూ ఫ్లాష్గా వస్తుంటాయి కదా టీవీలో అక్కడను. ఇది బాగుంది అంటే మా అమ్మాయిలు ఉన్నారు కొంచెం, అది ఫోటో తీసి పెట్టేవారు, దాన్ని చూసుకొని అలాగ నేను అక్కడ అవన్నీ కూడా అవన్నీ కొన్ని అంటే ఇవి పేపర్ కదా కొంచెం తొందరగా పోతాయి, అందుకని దాన్ని కొంచెం జాగ్రత్తగా ప్రిజర్వ్ చేయాలి. అదే ఇది బాటిల్ పెట్టి చేసాం ఇది అలాగ అనమాట. ఇంకా చాలా చేసాం కానీ కొన్ని పోయాయి అది. తర్వాత మాది ఈ చార్లీ చాప్లిన్ మా మనవరాలు స్విట్జర్లాండ్లో ఉంది కదా, దాన్ని అడిగాను అసలు నాకు మంచి ఫోటో కావాలి అని. అది బాబు అక్కడ మ్యూజియం ఉందిట, ఆ మ్యూజియంలో నాకు ఒక ఫోటో తీసి పంపింది.
దాన్ని బట్టి చేశాను. అది కూడా కొంచెం పాడైంది. అది ఒకటి. షెర్లాక్ హోమ్స్ నాకు మహా ఇష్టం ఆ నవెల్స్. షెర్లాక్ హోమ్స్ చదివారా? చాలా చదివాను నేను. షెర్లాక్ హోమ్స్ గురించి చెప్పండి. మీకు మీ దృష్టిలో షెర్లాక్ హోమ్స్ గురించి చెప్పండి. మంచి తెలివైన వాడు ఆయన. అంత మైన్యూట్ పట్టుకొని ఆయన డిటెక్ట్ చేసేసేవాడు కదా, అలా అనమాట. తర్వాత అక్కడ వాళ్ళకి వీడియోలు కూడా ఉండేవి. మా చిన్నమ్మాయి దగ్గర మా మనవడు ఉండేవాడు. వాడు లైబ్రరీలో వాళ్ళకి వీడియోలు కూడా ఇస్తారు. నాకు పాపం వాడు సెలెక్ట్ చేసి పట్టుకొచ్చేవాడు. ఒరే పట్టుకురా అంటే వాడు. సో అమెరికా వెళ్ళినా అందరిలాగా టీవీకి అతుక్కుపోకుండా ఎంత క్రియేటివ్గా కూడా ఉండొచ్చు అని పుస్తకాలు కూడా ఇన్స్పిరేషన్. మనకి మంచి బుక్స్ కూడా మనకు బాగా ఉంటాయి. అన్ని రకాల బుక్స్ కూడా మనకి లైబ్రరీలు బాగున్నాయి. ఇక్కడ లైబ్రరీ ఉంటే బాగుండేది, మనకి లైబ్రరీ లేదు. దానివల్ల మనకు కొంత జ్ఞానం పెరుగుతుంది కదా. తర్వాత డిఫరెంట్ యాంగిల్స్లో మనం ఆలోచించగలుగుతాం కూడా. లేకపోతే ఒకటే స్టీరియో టైప్గా అయిపోతుంది. అలా కాకుండా ఇలా చేస్తే మంచిదేమో, అలా చేస్తే మంచిదేమో అని ఆయన ఇలా అన్నారు కదా, ఈయన ఇలా అన్నారు కదా, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అన్నీ ఉంటాయి కదా. ఇంత చదువుకున్నారు, పిల్లల్ని వృద్ధిలోకి తీసుకొచ్చారు, ఒక గృహిణిగా, తల్లిగా, కోడలిగా ఇన్ని నిర్వహిస్తూనే అసలు ఈజ్ ఇట్ ఏ క్యాట్ వర్క్ ఫర్ యూ? ఏదైనా అంటే ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్ కదా. అప్పట్లో మనకి పరిస్థితులు అనుకూలించేవా మీకు ఇంట్లో ప్రతిదీ? మా వాళ్ళు ఎవరండి పాపం, నన్ను ఏమనరు. ఆ తర్వాత మీకు అలసట అనిపించదు కదా? కాస్త అందరూ వెళ్ళిపోయాక కాసేపు పడుకుందా? రాత్రి చేసేదాన్ని ఒక్కొక్కప్పుడు. దెబ్బలాడుతుండేవారు పిల్లలు. నేను అందరూ పడుకున్నాక నేను రాత్రి కొన్ని నాకు రాకపోతే రాత్రి కూర్చొని చేసుకుంటాను. కాన్సన్ట్రేషన్ ఉండదు. ఎవరు అందరూ పాపం కోఆపరేట్ చేశారులేండి అందరూ. ఇప్పటికీ మా చిన్నమ్మ అక్కడి నుంచి ఏమైనా అంటే ఏం లేదు, పూసలు అలాంటివన్నీ పట్టుకొచ్చిస్తుంది. ఎందుకంటే అవి వేసుకుంటే వాటికి కొంచెం డెకరేషన్ చేస్తే బాగుంటుంది కదా. ఇప్పుడు మామూలు ఈ కొయ్య బొమ్మలు ఉంటాయి కదా, వాటికి అలాగే చీరలు కట్టడం, దండలు, ఇలా చాలామంది అడిగారు కూడా. అలా వాళ్ళకి చీరలు కట్టి దండలు వేసి ఇచ్చి అలా ఏముంది మన చేతిలో ఉన్నది. వాళ్ళు అడిగారు, వాళ్ళకి నచ్చింది కాబట్టి. అంతకన్నా ఇంత నా గొప్పతనం ఉంది. కానీ చదువు యొక్క ఉద్దేశం ఏంటంటారు? అసలు ఎందుకు చదువుకోవాలి? ఇన్ని డిగ్రీలు మీరు చేశారు కదా, దాని ప్రయోజనం ఏంటంటారు? దాని పరమార్థం ఏంటంటారు? పరమార్థం అంటే మరి ఒక విధమైన ఒక బ్రాడ్ అవుట్లుక్ మనకు వస్తుంది అని అది అంటే నేను అనుకుంటున్నా. అదే కావాలి నాకు. ఆ బ్రాడ్ అవుట్లుక్ వల్ల మనం అందుకే నోబడీ ఈజ్ పర్ఫెక్ట్. ఎస్, అందరిలోనూ లోపాలు ఉంటాయి, మనలోనూ ఉన్నాయి. కాబట్టి మనం నేర్చుకోవాలన్నమాట. మనం ఆ లోపాలను మనకి అంటే మనం పట్టించుకోకూడదని ఒక్కొక్కప్పుడు వదిలిపెట్టాలి. వీలైతే మనం వాళ్ళని కరెక్ట్ చేయొచ్చు. ఒక్కొక్కప్పుడు మనం కాస్త కొంతమంది ఉంటారు, వాళ్ళు చెప్తే వింటారులేండి. అలాంటి వాళ్ళకి మనం సలహా కూడా అలాంటి వాళ్ళకే ఇవ్వచ్చు. అలాగా సలహా ఇచ్చే స్థాయి వస్తుందంటారు. అంటే ఒక విధంగా మనకు వస్తుంది, ఆ బ్రాడ్ అవుట్లుక్ వస్తుంది. అదే నేను అనుకుంటున్నా. అది అందువల్ల కూడా నేను ఇప్పుడు కూడా నాకు టైం ఉంటే నేను చదువుకుంటా. రాత్రి రోజు చదవాల్సిందే, చదువుతా కానీ నిద్ర పట్టదు నాకు. సూపర్. పుస్తకం ఏదో పుస్తకం. అది మీకు సోషల్ మీడియా కూడా తెలుసు కదా, యూట్యూబ్ తెలుసు అంటున్నారు. మరి మేమందరం కూడా మా ఇవి థమ్స్ అరిగిపోతున్నాయి పైకి ఇలా అనుకుంటూ, అలా టైం వేస్ట్ ఏం చేయరా మీరు? అసలు యూట్యూబ్లో చూడరా? ఇంకా ఇన్స్టాగ్రామ్ కానీ పుస్తకంతో సెలెక్టెడ్గా ఉంటాయి. ఏదైనా సీరియల్స్ అవి కూడా మనకి ఏవో సీరియల్స్ అలాంటివి చూస్తారు. అవి కూడా పనికొచ్చే సీరియల్స్, పనికిరాని సీరియల్స్. నేను ఇప్పుడు ఒక ఆయన ఎవరో మనకి ట్రావెల్ చూపిస్తూ ఉంటాడు. ఆయన పేరు ఎవరన్నా బాలి ఎవరో ఒక ఆయన. ఓకే, ట్రావెలింగ్ ఇష్టం. అందుకని మళ్ళీ చేయలేం కదా, అందుకని చేయలేం కదా మనం. సూపర్. సోషల్ మీడియాని ఎంత చక్కగా ఉపయోగించుకుంటున్నారు అసలు. మా అమ్మాయి ఇక్కడ సంజయ్, అది దానికి చాలా ఇష్టం. దానికి న్యూస్ ఒకటి అది వదిలిపెట్టదు. మేమేం పెట్టుకోం, ఇంకా న్యూస్ పెట్టుకుంటాం. ఇలాంటివి ఏమన్నా ఉంటే పెట్టుకుంటాం. ట్రావెల్ మెయిన్గా ట్రావెల్. ఎందుకంటే ఎక్కడెక్కడెక్కడవో ఆయన చాలా బాగా చూపిస్తాడు. ఆయన పెట్టక మన వాళ్ళు చూపిస్తున్నారు కాదని నన్ను, కానీ నాకు ఆయనది నచ్చిందన్నమాట. ఆయన టైపు అని చాలా బాగా చేస్తాడు. ఎటొచ్చి ఫుడ్కి ఇంపార్టెన్స్ ఇస్తాడు కానీ ఆయన అది కానీ బాగా తీసుకెళ్తాడు ఆయన చాలా రిమోట్ ప్లేసెస్కి. అది చూస్తాం. మీకు ట్రావెలింగ్ ఇష్టం. సో మీ అబ్బాయి ఉన్నాడు కాబట్టి మీరు అమెరికా వెళ్ళారు. సో అక్కడ మీరు కొంచెం చూసే ఉంటారు కదా, ట్రావెల్ చేసే ఉంటారు. సో అక్కడ అన్ని చూసి అక్కడ పరిస్థితులు ఇక్కడ పరిస్థితులు మీరు విశ్లేషిస్తారా?
అక్కడ వాళ్ళు తీసుకెళ్ళి ఇక్కడ ఇక్కడ లేవని అన్నాను నేను. అక్కడ వాళ్ళు తీసుకెళ్ళారు. మనకి ఏవో ఏమిటంటారు కదా, ఫారెన్ మోజ్ అంటారు కదా, అది అలాగనమాట. అలా ఫారెన్ మోజ్ అంటారు కదా, నయాగరా వాటర్ ఫాల్స్ అవన్నీ బాగుంటాయి కదా. మరి చూసారా? సో మా అబ్బాయి ఈస్ట్లో ఉంటాడు, మా అమ్మాయి వెస్ట్లో ఉంటుంది. ఓకే, సో ఈస్ట్ నుంచి వెస్ట్ చూపించేశారు మొత్తం. లాస్ ఏంజలీస్, లాస్ వేగాస్ ఇవన్నీ చూసా. ఓకే, ఇక్కడ లాస్ ఏంజలీస్ యూనివర్సల్ స్టూడియోస్ అవి ఉన్నాయి కదా, హాలీవుడ్. ఓకే, సో అలాంటి వాటికే వెళ్తాం. అలాగే మా తర్వాత అలాగే ఆధ్యాత్మికం కూడా చాలా బాగుంది. మా ఐ థింక్ 17లో వాళ్ళు మా కోడలు తీసుకెళ్ళింది మౌంట్ కైలాస్ అని. వీళ్ళు షార్లెట్ అని నార్త్ కెరోలినాలో ఉంటారు మా అబ్బాయి వాళ్ళు, మా పెద్ద మౌంట్ కైలాస్ మా నార్త్ కెరోలినాలో ఉంటారు వాళ్ళు. దానికి దగ్గరగానే యాష్విల్ అని ఒక ఊరు ఉంది, అది కొండల మీద ఉంది ఆ ఊరంతా. అయితే అక్కడ ఉంది, వాళ్ళు పెద్ద శివాలయం కట్టారు, దాన్ని మౌంట్ కైలాష్ అంటారు. ఓకే, అది ఎందుకన్నారంటే వాళ్ళకి స్నోఫాల్ బాగా ఉంటుంది కదా, ఈ వింటర్లో స్నో బాగా పడుతుంది వాళ్ళకి. అది చూస్తే ఎలా ఉంటుందంటే మనం అంటారు కదా వెండి కొండలు అని, అది అలాగే ఉంటుంది అది. ఓకే, సో సో నిజంగా అక్కడ శివతత్వం, శివుడు గురించి ఆరాధన. అక్కడ ఉన్న పూజారి విజయవాడ నుంచి వచ్చిన పూజారి. ఓకే, శివుడు గుడి ఉంది, శివాలయం ఉంది, పెద్ద శివాలయం ఉంది, బాగుంది. వాళ్ళన్నీ అంటే అన్ని రకాలుగా వాళ్ళు ట్రెక్కింగ్ కూడా చేస్తారు, కొండలు ఉన్నాయి కదా, కొంతమంది అలాగా వస్తారు, ఇలాగా వస్తారు. పూజలు జరుగుతాయి బాగా, మంచి పూజలు. మన వాళ్ళు కూడా వస్తారు, ఈ స్వాముల వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తూ ఉంటారు. కానీ అక్కడ ఉన్న పూజారి తెలుగు ఆయన, అదే నేను అడిగాను, చూడంగానే అడిగా, అవునమ్మా నేను విజయవాడ నుంచి వచ్చానని చెప్పాడు. అలాగే అక్కడ అలాంటివి ఉన్నాయి. అలాగే మరి ఎక్కడ ఐ థింక్ పిట్స్బర్గ్ వెంకటేశ్వర స్వామి. తర్వాత అట్లాంటాలోను ఈ లక్ష్మీనారాయణ వాళ్ళది టెంపుల్ ఒకటి కట్టారు. అదిట మొత్తం ఎవ్రీథింగ్ ఇండియా నుంచి పట్టుకెళ్ళారు వాళ్ళు షిప్స్లోను, అవన్నీ కూడా. అది కూడా చాలా బాగుంటుంది ఉంది. మరి ఎంతవరకు నిజం భక్తో మరి మా తెలుగు వాళ్ళ భక్తి వాళ్ళకు ఉంది. అది మీకు చదువు మాత్రమే కదా, సంగీతం ఎందుకు? చెప్పాను కదా, ఆప్షన్ ఇస్తే చదువుకి మేము ఎక్కువ వెయిటేజ్ ఇచ్చాం. ఆప్షన్ ఏంటి అంటే సంగీతంలో నేర్చుకోవాలి, చదువైనా చదువుకోవాలన్నారు. ఎవరు? మా తాతగారు. ఓహో, మరి ఆయనే కదా మమ్మల్ని చూసేవారు. అంటే వద్దను, నేను సంగీతం వద్దాను, చదువుకుంటాను. సంగీతం ఎందుకు ఇంట్రెస్ట్ లేదు అసలు మీకు? అప్పుడు చదువు ఎందుకంటే మీ చుట్టూరా అదే కదా, కానీ మా పెద్ద కళాకారులు ద్వారం వారు అలా కాదు కదా. అప్పుడు ఆ రోజుల్లో చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ డిగ్రీలు. అసలు మా ఇంట్లో నేనే ఫస్ట్ డిగ్రీ తీసుకున్నా. గ్రేట్, ఎవ్వరూ తీసుకోలే. తర్వాత మా పెద్దలు వాళ్ళు పాస్ అయ్యారు, కానీ వాళ్ళు అందరికీ ఏమిటంటారు, వాళ్ళకి ఏమీ పెద్దగా రాణించలేదు. మాకు అలా కాదు కదా, మాకు అన్నీ ఫస్ట్ క్లాసులు వచ్చేసాయి మాకు. సో కొంచెం వస్తుంది కదా అది, అందుకని మేము అది ఖచ్చితంగా. మీరు విజయనగరంలో ఉండేటప్పుడు చాలామంది ప్రముఖుల్ని చూస్తుంటారు. ద్వారం వెంకటస్వామి నాయుడు గారు, చెప్పాను కదా, నరసింహరావు నాయుడు గారు, ఆయన చాలా బాగా వైలన్ వాయించేవారు. వాళ్ళ అమ్మాయి కూడా చేయించే. వాళ్ళ ఇల్లు ఎలా ఉండేదంటే, వాళ్ళ ఇంటికి వెళ్తే అది ఒక సరస్వతి నిలయంలో ఉండేది. ఆయన మీరు వెళ్ళేవారా? మరి రోజు వెళ్ళేవాళ్ళం. వాళ్ళ ఇంటికి వెళ్ళి తను తీసుకుని మా అమ్మాయి నేను క్లాస్మేట్స్ మేము. ద్వారం వెంకటస్వామి నాయుడు గారు అమ్మాయి, రెండో అమ్మాయి పేరు, శ్యామల అమ్మాయి పేరు. తన్ని తీసుకుని అందరం కలిసి వెళ్ళేవాళ్ళం కాలేజీకి వెళ్ళేవాళ్ళం. కాలేజీ కాదు, యాక్చువల్గా హై స్కూల్కి వెళ్ళేవాళ్ళం కలుసుకొని. ఎలా ఉండేదంటే ఎప్పుడు సంగీతం వాళ్ళు, ఏ టైంలో సాయంత్రం సంగీతం వినిపించేది. ఆయన పాపం చాలా మందికి ఆయన భోజనాలు పెట్టి నేర్పించేవారు. ఆయన వైఫ్ కూడా ఆవిడ మేము చూసాం, చాలా మంచి ఆవిడ. ఇంత పెద్ద బొట్టు పెట్టుకొని ఎప్పుడు వంటింట్లోనే ఉండేవారు ఆవిడ. అయితే ఆయన సిస్టర్ ఒక ఆవిడ ఉండేవారు. వీళ్ళే వచ్చిన వాళ్ళు అందరికీ. ఆయన బ్రాహ్మణ్ కాదు, అయినప్పటికీ కూడా బ్రాహ్మణ్స్ వచ్చి వాళ్ళ ఇంట్లో భోజనం చేసేవారు. చేసి అది చెప్పేవాడు ఆయన, అలా ఫ్రీగా చెప్పారు. ఆయన ఏమీ పెద్దగా డబ్బులు గడించుకొని ఏమి లేదు. అటు వచ్చి ప్రిన్సిపాల్ చేసి రిటైర్ అయిపోయారు కదా. రిటైర్ అయ్యాక మన ఆంధ్ర గవర్నమెంట్ వాళ్ళకి ఏమీ చేయలేదు. దేనికి ప్రిన్సిపల్ చేసి? మ్యూజిక్ కాలేజీకి. మహారాజా మ్యూజిక్ కాలేజ్ ఉండేది, సపరేట్గా ఉండేది. మ్యూజిక్ కాలేజ్ ఉండేది, సాంస్క్రిట్ కాలేజ్ ఒకటి ఉండేది. దానికి ప్రిన్సిపాల్ చేశారు ఆయన. అయితే
ఆయనకి ఇవేమి ఇవ్వలే ఆంధ్ర వాళ్ళు. మరి అప్పుడు పెన్షన్ కూడా ఇచ్చిందో లేదో నాకు జ్ఞాపకం లేదు, పెన్షన్ కూడా ఉందో లేదో ఆ రోజుల్లో. చాలా మేబీ అరౌండ్ 51 అనుకుంటా. వాళ్ళు ఆయన్ని మెడ్రాస్ వాళ్ళు పిలిచారు, వెళ్ళిపోయారు ఆయన. వాళ్ళు మెడ్రాస్ వాళ్ళు వాళ్ళకి ఇల్లు అది ఇచ్చి ఆయనకి ప్రతి నెల అనరోగ్యం ఏదో వాళ్ళు ఏర్పాటు చేశారు, ఆయన వెళ్ళిపోయారు. ఆ తర్వాత మేము తగ్గిపోయిందనమాట. తను నేర్చుకోలేదు సంగీతం. అయితే విజయనగరంలో సంగీతోత్సవాలు బాగా జరిగేవి కదా, త్యాగరాజ ఆరాధన త్యాగరాజోత్సవాలు మాత్రం బాగా జరిగేవి. ఎక్కువ అక్కడే జరిగేది. ఇంకెక్కడ నాకు అంటే మాకు దగ్గరని మేము వెళ్ళేవాళ్ళం. అంటే మా తాతగారు కొంచెం ఎవరిని అక్కడికి పెద్ద దూరంగా పంపేవారు కాదు ఎక్కడికి. మేము కాలేజీకి కూడా అలా వెళ్ళడం రావడమే అంతే, ఇంకెవరిళ్ళకి వెళ్ళడం కూడా ఏం పనికిరాదు. కాలేజీకి వెళ్ళాలి, ఇంటికి రావాలి, కాలేజీకి వెళ్ళాలి, అంతే, స్కూల్కి వెళ్ళాలి, ఇంటికి రావాలి, అంతే అంతే. కాబట్టి ఎక్కువ మేము పిల్లల్ని, మాకు అందరూ ఆడపిల్లల్ని అసలు ఆయనకి ఇష్టం ఉండేది కాదు. అందుకని మేము కూడా పెద్ద అడిగేవాళ్ళం కాదు అసలు, వాళ్ళ సంగతి తెలుసుకొని. అందువల్ల దీనికి మాత్రం తప్పకుండా వెళ్ళేవాళ్ళం. రాత్రి చెప్పేవారు, అయినా సరే 2 గంటల దాకా చెప్పేవారు రాత్రి. వాళ్ళు 2 బ్యాచ్లు ఉండేవి, 7 గంటలకు 6 గంటలకు. అప్పుడు ఆ రోజుల్లో తొందరగా భోజనాలు అవి కదా, 6 to 8 కాబట్టి ఒక ప్రోగ్రామ్ అయ్యేది. మళ్ళీ 9 to 12 ఈ హరికథలు చెప్పేవారు. ఓకే. సో గబగబా ఇంటికి వచ్చేసి అన్నం తినేసి మళ్ళీ వెళ్ళి, చిన్నపిల్లలు అప్పుడు కదా బాగుండేది, అది చాలా బాగుండేది. అందులో వీళ్ళందరూ వాయించేవాళ్ళు. ఈ మన వెంకటరావు నాయుడు గారు, ఆయన చెప్పాను కదా నరసింహరావు నాయుడు గారు, ఆయన కొడుకు కూడా అప్పుడు ఏమిటో ఇంత చిన్నగా ఉండేవాడు, వాడు కూడా బాగా వాయించేవాడు. వాడు పాప నిద్రపోతూ ఉండేవాడు. అబ్బాయి నాకు నవ్వొస్తుంటుంది అని నాకు అమ్మని పెట్టి కాళ్ళ మీద కొడుతుండేవాడు. రాత్రి నిద్ర వచ్చేసేది ఆ పిల్లాడికి. అది మాత్రం బాగా ఎంజాయ్ చేసి ప్రతి ఏడు ఇంకా తప్పదు అందరూ వెళ్ళేవాళ్ళం. అదొక పండగలా ఉండేది నిజంగా. గబగబా వెళ్ళిపోవడం. మళ్ళీ అలాంటి అట్మాస్ఫియర్, అలాంటి కల్చర్ ఎక్కడని చూసారు? అనిపించలే. అంటే మాకు లేదు, వెళ్ళలే, ఎక్కడ దొరకలేదు. మరి చిన్నతనం అని వెళ్ళాము, మరి ఏమో మనకు తెలియదు. తర్వాత కొంచెం మా వాళ్ళల్లో కూడా పెద్దగా మ్యూజిషియన్స్, సంగీతం నేర్చుకున్న వాళ్ళు ఎవరు కూడా లేరు మా వాళ్ళ ఇళ్ళల్లో కూడా. మా తాతగారింట్లో కూడా ఎవరు సంగీతం గట్టిగా నేర్చుకోలేదు. ఊరికే మా మేనత్త ఏదో నేర్చుకుంటుంది కానీ నాకు తెలీదు. నాకు హోచడు తను పెద్దది మా మేనత్త. కాబట్టి పెద్దగా వాళ్ళు లలిత కళలను పెద్దగా ప్రోత్సహించలేదు వాళ్ళు. చదువులు కూడా మేము ఇంకా తప్పనిసరిగా మేము చదివామన్నమాట, అంతే. ఇంకా మాకు వచ్చిందని చదివించారు, అది. లేకపోతే వదిలేదురేమో మరి నాకు తెలీదు. పెళ్ళప్పుడు కూడా మీరు ఏదో కండిషన్ పెట్టారని విన్నాను. చెప్పాను కదా, అది మేము ఇంకో ఏడాది కూడా చదువుతాను, అక్కడే చదువుతాను విజయనగరం కాలేజీలోనే, అప్పుడు వస్తానని. 1947లో స్వాతంత్రోద్యమం, మనకి స్వాతంత్రం వచ్చింది కదా, సో ఆ ఉద్యమం గురించి ఏమైనా జ్ఞాపకాలు ఉన్నాయా? ఉద్యమాలని నాకు పెద్దగా తెలియదు కానీ మా స్కూల్లో వాళ్ళు పండగలా చేశారు, అది తెలుసు. స్వాతంత్రం రావడానికి ఆవేళ ఏం చేశారంటే, మా స్కూల్ నుంచి, మున్సిపల్ హై స్కూల్ నుంచి ఏదో పర్టికులర్ టైం ఉంది, ఆ టైంలో అక్కడ కోట ఉండేది. విజయనగరం రాజులు ఉండేవారు కదా, ఆ కోటకి పెద్ద బూరిది ఉండి, ఒక పెద్ద ఇది ఉండి, అక్కడ వాళ్ళ యూనియన్ జాక్ ఉండేది, అది ఎగురుతూ ఉండేది. ఎగురుతూ ఉంటే అక్కడికి మమ్మల్ని అందరినీ, పిల్లలందరినీ, మేము ఒక్కడమే కాదు చాలామంది స్కూల్ పిల్లలందరినీ తీసుకెళ్ళి ఆ పర్టికులర్ టైంకి వాళ్ళు ఏదో వేశారు, చేశారు, ఫిరంగి ఏదో పేల్చినట్టున్నారు. అప్పుడు దాన్ని దింపి దీనిపైకి ఎత్తారు. బ్రిటిష్ జెండా దించడం, భారతీయ జెండా పైకి ఎత్తారు. ఇది మీరు చూసారు? చూశాను. వా, భలే ఉండేది. అది ఎలా దిగుతూ ఉంటే ఇది ఇలా పైకి వెళ్ళేది. వాళ్ళు అలా అరేంజ్ చేస్తారో నాకు తెలీదు. దానితో చాలా రోజులు మేము చెప్పుకొని సంతోషపడుతుండేవాళ్ళం అనమాట. అది తీసుకెళ్ళి. ఎంత వయసు మీది? 6th క్లాస్ నేను చదువుతున్నాను. అంతగా పెద్దగా అవగాహన లేదు కానీ తర్వాత ఇట్స్ ఎ గ్రేట్ మెమరీ. అదే కానీ మేము అనుకుంటుండేవాళ్ళం, అబ్బాయి ఎంత బాగా చేశారు అంటే, మాకు తెలియదు కదా ఎంత బాగా చేశారు, ఇది ఎక్కుతోంది, అది దిగుతోంది, మంచి పని అయింది. అప్పుడు అందరూ కోపం కదా బ్రిటిష్ వాళ్ళు అంటే. మేము అందరం చదువుతుండేవాళ్ళం కదా, ఈ గాంధీ గారి గురించి వాటి గురించి వస్తుండేది కదా. వాళ్ళని జైల్లో పెట్టారు, సత్యాగ్రహం చేశారు. ఎందుకంటే మా వీధుల్లో కూడా కొంతమంది ఉండేవారు పాపం, పొలిటికల్ వాళ్ళు ఉండేవారు. వాళ్ళని చాలా బాధలు పెట్టారు బ్రిటిష్ వాళ్ళు, జైల్లో పెట్టి వాళ్ళకి పాపం. మా మామ వాళ్ళకి బియ్యం అవి ఇస్తూ ఉండేది. మా మామ వాళ్ళ జైలు నుంచి వచ్చాక వాళ్ళకి ఏం ఉండేది కాదు. మా వీధిలో వాళ్ళందరం వాళ్ళు పట్టుకెళ్ళి వాళ్ళకి తిండందుకు వస్తువులు ఇస్తుండే. నాకు బాగా గుర్తు, మా మామ ఇస్తుండేది బాగా. మా తాతగారు కూడా ఎవరికి అనేవారు కానీ ఇలాంటి వాళ్ళకి ఇస్తే ఏం మాట్లాడేవారు కాదు, చేసేవారు. అందువల్ల మాకు కొంచెం కోపం అన్నమాట వాళ్ళంటే.
అది తెలియనితనం కదా, చిన్నతనం. మంచి పని అయిందని చప్పట్లు కొట్టడం అనమాట. దిగిపోయిందని అది చింపేసి మేము ఇది పెట్టుకున్నాం. ఈ మన మూడు రంగుల జెండా పెట్టుకున్నాం అందరం. అప్పటికే పెట్టుకున్నాం. అంతకుముందు ఏమన్నా వేరే జెండా పెట్టుకునేవారా? ఇచ్చేవారేమో మాకు తెలీదు. అక్కడ ఏవో ఉంటే చింపి పారేసి ఓకే అలాగనమాట. అది నవ్వుకుంటూ 3 రంగుల జెండా అంటూ పాటలు గుర్తున్నాయా? లేదండి గుర్తులేదమ్మా. స్వీట్లు పంచడం తెలుసు అంతే. చాక్లెట్లు ఏవో ఇచ్చేవారు అందరూ. మీరు దుర్గాబాయి దేశ్ముఖ్ని కూడా చూసారు అంటే ఆవిడ అప్పుడు ఆయన్ని పెళ్లి చేసుకుని వచ్చారు. ఆవిడ దానికి మమ్మల్ని తీసుకెళ్ళారు. దేశ్ముఖ్ని ఆవిడ పెళ్లి చేసుకున్నారు. ఆవిడ ఎక్కడ? అదే పెళ్లి చేసుకుని వచ్చారు. వాళ్ళిద్దరు వచ్చారు. వాళ్ళకి ఫెలిసిటేట్ చేశారు విజయనగరంలో. అది అప్పుడు ఏదో ఎక్కడో హాలు, ఆ హాల్కి ఏం ఖాళీగా కనిపిస్తారు కదా స్కూల్ పిల్లలు, అందరూ వెళ్ళారా? అసలు ఆవిడ విజయనగరంలో ఉన్నాయని ఫస్ట్ పెళ్లి చేసుకున్నారు. ఆవిడ దుర్గాబాయి దేశ్ముఖ్ విజయనగరంలో ఉన్న ఆయనతో ఆవిడకి పెళ్ళయింది. ఆవిడ ఉద్యమంలోకి వెళ్ళిపోయారు. అవును. ఆవిడ ఉద్యమంలోకి వెళ్ళిపోతే ఆయనకి పెళ్లి చేసేసి వెళ్ళిపోయింది ఆవిడ. ఇస్ ఇట్ పబ్లిక్? ఓకే. వెళ్ళిపోయింది ఆవిడ. వెళ్ళిపోయాక ఈవిడ కూడా చాలా ఏళ్ళకి పెద్ద అయ్యాక పెళ్లి చేసుకున్నారు వాళ్ళు. అప్పటికప్పుడే ఆవిడకి 40 ఏళ్ళ పైన ఉంటాయి ఆవిడకి. మేము చూసాం. పెద్ద ఆవిడే వాళ్ళిద్దరు, ఆ దేశ్ముఖ్ను ఆవిడ కలిసి ఆవిడకి వాళ్ళకి ఫెలిసిటేట్ చేసి బట్టలు అవి పెట్టి వీళ్ళు చేశారు అక్కడ. మరి ఆర్గనైజర్స్ ఎవరో నాకు బాగా తెలీదు, కానీ చేశారు. మేమందరం వెళ్ళి మమ్మల్ని తీసుకెళ్ళారు వాళ్ళు చూడమని. స్పీచ్ ఇచ్చారు, ఆవిడ ఇచ్చారు. మీరు ఎంతో ఆర్ట్ వర్క్ చేశారు కదా, వాటిని ఒకసారి చూద్దామండి. చూపిస్తారా? బాగుంది. అంటే అది కొంచెం మూవ్ అవుతుంది పైది, లేస్తుంది కూడా. దాని మీద డాన్సింగ్ డాల్స్ ఉన్నాయి కదా, కొండపల్లి బొమ్మలాగా అలా అవుతుంది అనమాట. ఇది కూడా అవుతుంది. అది కూడా బుద్ధుడు అవుతుంది. అది కూడా పైకి తీసేస్తే ఓహో, కాన్సెప్ట్ బాగుంది. సరే, ఇంకా కృష్ణుడు. ఇది ఏమో చెప్పాను కదా, మన కార్డ్స్లో అన్ని ముక్కలు చేసి అది ఏదో వచ్చింది అక్కడ, అలా అని తీసి అది పెట్టామన్నమాట. ఇది బాగుంది. అది ఇది కూడా చాలా బాగుంది. అబ్బా, మృదంగ విద్వాంసులు ఇవన్నీ మ్యూజికల్ కదా, మ్యూజికల్ చాలా బాగుంది. ఇన్స్ట్రుమెంట్స్ మాత్రం నాకు అందులో చూసుకొని చేశారు. మామూలుగా డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి కదా. ఓకే, ఇది కూడా ఇదేమో కదా అది అనేది. అది దానికేమో కీబోర్డ్ పెట్టాను అక్కడ కూడా, అక్కడ ఆ మూడోది. అది లాస్ట్ది, అది కీబోర్డ్ చేశాను అనమాట. అది అరే, ఈ వినాయకుడు ఏంటి? వినాయకుడికే చేసాము. సీసా తీయచ్చు, వచ్చేస్తుంది అది. అది ఓకే, కప్పు సీసా, సింపుల్ గా బాగుంది. సో ఇది క్రిస్మస్ తాత, అది కూడా కొబ్బరి చిప్పలే ఇది కదా, చాలా బాగుంది. సో మొత్తానికి ప్లస్ చార్లీ చాప్లిన్, ఇదేమో షెర్లాక్ హోమ్స్ అని చేశాను. అంటే పాడైంది కొద్దిగా, ఏదో కొద్దిగా. వినాయకుడు. ఓకే, దీని గురించి చెప్పండి. ఇవన్నీ కూడా పేపర్ రోల్ చేసి పొట్టలాగా చక్కగా పేపర్ అన్నీ మామూలు. అందులో మనకి ఎక్స్పెన్సివ్ ఏమీ లేవు. అది చెప్పింది ఏమిటంటే, ఫస్ట్ థింగ్ ఏమిటంటే మరీ ఎక్స్పెన్సివ్ ఏమీ లేవు అసలు. కొద్దిగా ఫెవికాల్ ఉండాలి కదా, అదొకటి ఉండాలి. కలర్ పేపర్లు బోల్డ్ దొరుకుతాయి. అది ఇదేమో నాకు వచ్చినది. అది టీచర్స్ అవార్డు. అది సౌత్ ఇండియా ఫేర్కి వెళ్ళాను. బెస్ట్ టీచర్ అవార్డు. వావ్, సౌత్ ఇండియాలో వచ్చింది. సత్యసాయి విద్యా తరఫున వెళ్ళాను. అదే అప్పుడు నాకు ప్రైజ్ వచ్చింది, మా ప్రాజెక్ట్కి ప్రైజ్ వచ్చింది. ప్రాజెక్ట్ ప్రజెంట్ చేసిన పిల్లలకి 3 ప్రైజులు వచ్చాయి అప్పుడు మాకు. ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఇది స్టేట్ ఫైర్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ సైన్స్ ఫెయిర్. అది బొబ్బిల్లో చేశారు. ఇది బొబ్బిలు వెళ్ళాం. అదిగో న్యూస్ పేపర్లో కూడా పడ్డాయి. దాంట్లో ఈనాడులో వచ్చింది. అది ఈనాడులో విద్యార్థులకు విజ్ఞాన వినోదాలను సమపాళ్లలో అందిస్తున్న సావిత్రి. చెప్పాను వైకుంఠపాళి. ఈ వైకుంఠపాళి తయారు చేసి పెట్టాను. ఓ నైస్, వెరీ ఇన్నోవేటివ్ కదా.
ఫస్ట్ మాకు ఈ మన సౌత్ ఇండియాలో మాకు ప్రైజ్ వచ్చినప్పుడు నేను తీసుకెళ్ళాను పిల్లల్ని బాబా గారి దగ్గరికి. తీసుకెళ్తే ఆవిడ మాకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఓకే. ఇంటర్వ్యూ ఇచ్చి వచ్చి ఎర ఇచ్చి ఓహో సత్కరించి బ్లెస్ చేశారు.